నేను మీ వైవిజిని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారన్న చిరంజీవి సామాన్య అణగారిన ప్రజల గొంతుకుగా ఉన్నారని కితాబు. దేశం పట్ల ఏచూరి నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని వ్యాఖ్య. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తనను కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి సామాన్య అణగారిన వర్గాల ప్రజల గొంతుకుగా ఉన్నారని కితాబిచ్చారు. సీతారాం ఏచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సిపిఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నారని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల ఏచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గురువారం సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో ఆయనకు చికిత్స జరుగుతోంది. సీతారాం ఏచూరి చాలా కాలంగా న్యూమోనియా లాంటి ఛాతీ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్సలో ఉన్నారు. 3 రోజుల క్రితం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు పార్టీ వెల్లడించింది. ఆగస్టు 19వ తేదీన ఏచూరి సీతారాంను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. దీంతో సిపిఎం పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు. ఆయన పార్టీకి చేసిన సేవలు తలుచుకుంటూ నివాళులు అర్పించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే సీతారాం ఏచూరి కాకినాడకు చెందిన వ్యక్తి. ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. విభజన సమయంలో పార్లమెంట్లో తనదైన స్వరాన్ని వినిపించారు. పార్లమెంట్లో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకత విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. కమ్యూనిస్ట్ అగ్రనాయకులు అయిన పుచ్చలపాటి సుందరయ్య, ఈఎంఎస్ బీటీఆర్, హరికిషన్ సింగ్, సుర్జిత్, బసవ పొన్నయ్య, జ్యోతి బస్లతో కలిసి పనిచేశారు. ఇక సీతారాం ఏచూరి మృతిపై పలువురు రాజకీయ నేతలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మీరు కూడా సీతారాం ఏచూరికి నివాళులను కామెంట్ రూపంలో తెలియజేయండి.